రాంబాబు గారు జాయిన్ అవుతారు, శ్రీకాకుళం లోక్సత్తా పార్టీ ఇన్ఛార్జ్. యా, కోటేశ్వర గారు నమస్తే సార్. నమస్తే సార్, స్పీకర్గా ఉన్నప్పుడే అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇవాళ భూమిని చనిపోకముందే మరణ ధృవీకరణ పత్రాన్ని క్రియేట్ చేసి, ఆ డెత్ సర్టిఫికేట్ని క్రియేట్ చేసి వారసుల్ని సృష్టించి వారి కుటుంబం వారి పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతోనే మొత్తం వెలుగులోకి వచ్చింది, కేసు నమోదైంది. సరే, కొంతమందిని అరెస్ట్ చేశారు, కొంతమంది పరారీలో ఉన్నారు. ఏంటి సార్, అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టారీతిని వ్యవహరించారనేది కనిపిస్తూ ఉంది కదా. పైగా వారు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి, ప్రెస్ ముందుకు వచ్చి రకరకాలుగా వ్యాఖ్యలు చేస్తూ ఇతర పార్టీలకు సంబంధించిన నేతలను దూషిస్తూ పరుష పదజాలంతో కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడిన సిచ్యువేషన్ ఉంది. ఏం చెప్తారు సార్, ఎలా చూడాలి అసలు ఇవన్నీ? అంటే అధికారం ఉంటే ఏమైనా చేయొచ్చు, ఎవరు ఏమీ అడ్డుకోరు అన్న రీతిని వ్యవహరించారు కదా. నవీన్ గారు, 2 తెలుగు రాష్ట్రాల్లో వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకుల యొక్క తీరుతెన్నులు చూసినప్పుడు మీరు చెప్పినట్టుగా అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా వ్యవహరించడం అనేటువంటిది ఒక సాధారణ వ్యవహారంగా మారింది. అయితే కొన్ని విషయాలు బయటపడినప్పుడు అవి రచ్చ అవుతున్నాయి, లేదా బాధితులు ముందుకు వచ్చినప్పుడు కానీ అటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందువల్ల స్పీకరా, మంత్రి, ఎమ్మెల్యేనా, ఎంపీనా, లేకపోతే ఒక సాధారణ నాయకుడా అనే దాంతో నిమిత్తం లేకుండా మీరు చెప్పినటువంటి, అంటే బతికున్నటువంటి వ్యక్తినే చనిపోయినట్టు, లేదా అతనికి వారసులు వేరే వాళ్ళు ఉన్నట్టు, ఈ విధమైనటువంటి ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి కబ్జా చేయడం అనేటువంటిది ఏమాత్రం సహించలేనటువంటి విషయం. అది ఏ స్థానంలో ఉన్నా ఎవరు చేసినా కానీ దాన్ని తీవ్రంగా ఖండించాల్సిందే, చట్టబద్ధంగా శిక్షించాల్సిందే అనేటువంటిది ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నారు. మీరు చెప్పినట్టుగా కొంతమందిని అరెస్ట్ చేశారంటున్నారు. మరి ఆ కొంతమందిలో ఎవరున్నారు ఏమిటనేటువంటిది కూడా మనం చెప్తే మంచిది. ఎందుకంటే ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేయడానికి లేదా అటువంటి పనులు చేయడానికి అధికార యంత్రాంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ హస్తం లేకుండా అది జరిగేటువంటిది కాదు. అందుకని ఈ అరెస్ట్ అయినటువంటి వాళ్ళలో ఈ అధికార యంత్రాంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారా, లేకపోతే వేరే వాళ్ళ అనేటువంటిది కూడా స్పష్టంగా చేస్తే మంచిది. మన శ్రీకాకుళం నుంచి రాంబాబు గారు ఎవరో ఉన్నారు, ఆయనైనా కనీసం వివరాలు చెప్పాలి. ఇలాంటి ఉదంతాలు ఎక్కడ జరిగినా, ఏ జిల్లాలో జరిగినా, ఏ స్థాయి నాయకుడు చేసినా కానీ ఖచ్చితంగా ప్రభుత్వం వాటి మీద తగు విచారణ జరిపి శిక్షించాలి. వీలైతే బాధితులకు ఆ భూమి కావచ్చు, లేదా ఆస్తి, ఏ రూపంలో ఉన్నటువంటి ఆస్తి అయినా కానీ దాన్ని తిరిగి బాధితులకు అప్పగించేందుకు కూడా తగినటువంటి చర్యలు తీసుకోవాలని మాత్రం నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. వంశీకృష్ణ గారు నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్ నవీన్ గారు. వంశీకృష్ణ గారు ఏం చెప్తారు? తమ్మినేని సీతారాం గారు స్పీకర్గా ఉన్నప్పుడే, అధికారంలో ఉన్నప్పుడే ఈ వ్యవహారం మొత్తం కూడా చేసినట్లు కనిపిస్తూ ఉంది. వాళ్ళు బయటకు వచ్చింది, ఇంకా చాలా విషయాలు వీటన్నిటి మీద కూడా అధికారులు దృష్టి పెట్టారనేది కనిపిస్తూ ఉంది. ఇంకా విచారించాలి. ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే కూడా ముందుకొచ్చి కంప్లైంట్ చేస్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, అందరికీ న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేది చెప్తా ఉన్నారు. సరే, ప్రస్తుతానికైతే ఈ 4 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని కబ్జా చేశారు. అంటే చనిపోకముందే డెత్ సర్టిఫికేట్ని క్రియేట్ చేసి మరి వారి పేరిట వారసులను సృష్టించి వారి పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే ఎంత తతంగం చేశారో చూడండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ముందుగా ఈ నా తమ్మినేని